క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఈ రోజుల్లో ఏ పాట విన్నా కూడా ఎక్కడో విన్నట్లుంది కదా అనిపించడం కామన్. ఎంత ఒరిజినల్ ట్యూన్స్ ఇచ్చినా కాపీ ముద్ర మాత్రం పడిపోతుంది. అయితే దీనిపై ఎవరు పట్టించుకున్నా లేకపోయినా దేవిశ్రీ ప్రసాద్ మాత్రం బాగా గట్టిగా స్పందిస్తారు. తాజాగా మరోసారి కాపీ ట్యూన్స్ గురించి హాట్ కామెంట్స్ తో కాక పుట్టించారు డిఎస్పీ. మరి ఆయన ఏమన్నారో చూద్దామా? కాపీ ట్యూన్ ఈ మధ్య తెలుగులోనే కాదు అన్ని ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదమిది. తమన్, అనిరుద్, దేవిశ్రీ ప్రసాద్, కీరవాణి. సంగీత దర్శకుడితో పనిలేదు, పాట ఎవరిదైనా ఫలానా సినిమా నుంచి కాపీ కొట్టారు అంటూ ఆడియన్స్ ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. కానీ వాళ్లేమో అది దొంగిలించుట కాదు తస్కరించుట అంటున్నారు. అంటే ఇన్స్పిరేషన్ అన్నమాట. తమన్ కాపీ ట్యూన్స్ పై చాలాసార్లు మాట్లాడారు. కాపీ కొడితే మా అమ్మ అన్నం పెడుతుందా అంటూ మనోడు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి కూడా. తాజాగా దేవి కూడా కాపీ ట్యూన్స్ పై స్పందించారు. అవసరం కన్నా ఇది లగ్జరీగా మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు దేవి. తనకెప్పుడు అలాంటి లగ్జరీతో పని పడలేదన్నారు డీఎస్పీ. కాపీ కాదు కదా, కనీసం ఇప్పటి వరకు ఒక్క పాటను కూడా రీమిక్స్ చేయకుండా కెరీర్ కొనసాగించానని చెప్పారు దేవి. గద్దలకొండ గణేష్ సినిమాలో ఓ పాత పాటను రీమిక్స్ చేయాలంటూ హరీష్ శంకర్ కోరారని, దానికోసం ఆ సినిమానే వదిలేశానన్నారు దేవి. ప్రస్తుతం కుబేరాతో పాటు మోహన్ లాల్ పాన్ ఇండియా సినిమా వృషభ, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలకు సంగీతం అందిస్తున్నారు ఈయన. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.